హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ వల్లభనేని. ఎప్పుడు చికెన్తోనూ మటన్తోనే కాకుండా ఎగ్తో ఇలా బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఆలస్యం లేకుండా ఎగ్ బిర్యానీ ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుని వాటర్తో వాష్ చేసుకుని బాస్మతి రైస్ మునిగేలాగా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, రైస్ వాష్ చేసిన వాటర్ పారబోసుకోకుండా మొక్కలకి పోసుకుంటే మొక్కలు అనేవి బలంగా ఉంటాయి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని చీలికలుగా కట్ చేసుకుని మూకిళ్ళలో ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం చిన్న సైజు టమాటాలు పండినవి ముక్కలుగా కోసుకుని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. టమాటా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యో లేదో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్స్ ఇక్కడ 6 తీసుకున్నాము, వాటిని ఉడకబెట్టి పెచ్చు తీసుకుంటున్నాము. ఇక్కడ ఎగ్స్ అయితే చేసుకున్నాము, వాటికి చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకుని ఒక వెడల్పాటి బౌల్లో వేసుకోవాలి. ఎగ్స్లో సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లుకుని గుడ్లకి పట్టేటట్టు తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ ఎగ్స్ని సైడ్కి ఉంచి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి, అవి తీసేసుకుని అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు వేసుకుని వేయించుకుంటున్నాము. ఇక్కడ జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయాయి, తీసేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న సైజ్ బంగాళదుంప క్యూబ్స్లా కట్ చేసుకుని అదే ఆయిల్లో 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పొటాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ సపరేట్గా తీసేసుకుని అందులో మనం ఉడికించుకుని ఉప్పు కారం వేసి నానబెట్టిన గుడ్లని వేసుకుని వేయించుకోవాలి. ఈ ఎగ్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనం దీని మీద మూత పెట్టుకోవాలి, లేదంటే ఎగ్స్ ఒక్కోసారి పేలే ఛాన్స్ ఉంటుంది. ఎగ్స్ ఫ్రై అయ్యే లోపల మనం రైస్ను ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో వాటర్ పెట్టి రుచికి సరిపడినంత ఉప్పు, బిర్యానీ ఆకు, మిరియాలు, అనాస పువ్వు, జావిత్రి, లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క ముక్క, షాజీరా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 2 యాలక్కాయలు, ఒక లెమన్ చెక్క పిండుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని ఒకసారి గరిటెతో తిప్పేసుకుని మూత పెట్టి మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగే లోపల మనకి ఇక్కడ ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి, సపరేట్గా తీసుకుందాము. ఎగ్ మసాలా చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుని ఇందాక ఎగ్స్ ఫ్రై చేసిన కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొంచెం దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, ఒక ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా 3 వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా పొడి, 2 స్పూన్స్ గరం మసాలా పొడి వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యే వరకు తిప్పుకోవాలి. ఇక్కడ మసాలాలన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకుని అదే జార్లో కొన్ని వాటర్ పోసుకుని కొన్ని పక్కకి ఉంచుకుందాము. టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో కొన్ని తీసుకుని ఇలా నలుపుకుని వేసుకోవాలి. ఒకసారి ఆనియన్స్ కూడా కలిపేసుకుని అందులో మనం ఈ మసాలాకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపల మనకి వాటర్ అయితే మరిగిపోయాయి, నానబెట్టుకున్న రైస్ని వేసుకుని మనం ఉడికించుకుందాము. మనం వాటర్లో హోల్ గరం మసాలా స్పైసీ కోసం ఎక్కువ వేసుకున్నాము.
స్పైస్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు అవన్నీ తగ్గించుకుని వేసుకోండి. రైస్ని వాటర్లో ఒకసారి కలిపేసుకుని ఉడికొచ్చేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి. ఈ లోపల మనం ఎగ్ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, అందులో ఒక 2 స్పూన్ బీట్ చేసిన పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పెరుగునైతే బాగా మసాలాలో కలిపేసుకున్నాము. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పొటాటో పీసెస్ కూడా వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇందాక మనం కొంచెం ఉంచుకున్న వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకుని దాని మీద మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఆగాక మూత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ పైకి వస్తుంది. అందులో కొంచెం మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని కలుపుకోవాలి. ఈ లోపల మనకి రైస్ కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని గెరిటతో ఇలా నీళ్ళంతా పోయే వరకు ఉంచి దానిపైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఎగ్ మసాలా కింద స్టవ్ అనేది ఆఫ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఆ రైస్ లేయర్ మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇక్కడ మనం రైస్ అనేది 90% వరకు ఉడికించేసుకున్నాము. మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకుని దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్లో ఫుడ్ కలర్ తీసుకుని అందులో మిల్క్ పోసి బిర్యానీ మీద ఇలా పోసుకోవాలి. ఇది నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా స్పైసీ కావాలంటే పైన కొంచెం గరం మసాలా జల్లుకోవాలి. బిర్యానీ మీద ఒక మూత పెట్టుకుని ఒక ఐరన్ పెనం మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఇలా రోల్ పెట్టి సిమ్లో ఉంచుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి మనం మూత ఓపెన్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం బిర్యానీని కిందకి దించుకుని మెతుకు అనేది విరగకుండా చెక్క గెరిటతో బిర్యానీకి మసాలా పట్టేలాగా ఒకసారి తిప్పుకోవాలి. ఇక్కడ గెరిటతో తిప్పుతుంటే ఆ వాసనకే నాకు తినేయాలనిపిస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా ఒక ప్లేట్లో పెట్టేసుకుని నేనైతే తినేస్తాను. ఈ బిర్యానీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.